Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1578 points gain అయి 76,735 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 500 పాయింట్స్ గెయిన్ అయి 23,328 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్స్ గెయిన్ అయి 52,379 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ 3 పార్ట్స్ లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్, మార్కెట్ ఇంతలా పెరిగింది కదా, ఇంకా బాగా మార్కెట్ పెరిగే అవకాశం ఉందా? 25,000, 26,000, 27,000 మార్కెట్ వెళ్ళిపోయి రీసెంట్ టైమ్స్ లో మన లాస్ రికవర్ అయిపోయి మంచి లాభాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా లేదా? ఓపెన్ గా నా స్టేట్మెంట్ చెప్తాను. రెండవది, మార్కెట్లు అన్ని పెరుగుతున్నట్లు అనిపిస్తాయి, బట్ యుఎస్ మాత్రం డీప్ ట్రబుల్ లో ఉంది. ఇంకా ట్రబుల్ ప్రాబ్లమాటిక్ గానే మారుతుంది, కానీ ఇష్యూ ఇంకా క్లియర్ అవ్వలేదు. యుఎస్ రిలేటెడ్ ఉన్న క్రైసిస్ తెలుసుకోండి, అప్పుడే మీకు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ ప్రెసిడెంట్ ఆడే గేమ్స్ గురించి కూడా, అంటే ఖచ్చితంగా ఏదో గేమ్ ఆడే అవకాశం ఉందని ఒక క్లారిటీ కూడా మీకు ముందే వస్తుంది. ఫైనలీ మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి కమింగ్ టైమ్స్ లో, ఇది మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇదే వీడియోలోనే మీరు గోల్డ్ రిలేటెడ్ గా కూడా ఈ 2025 లో గోల్డ్ ఎంత పెరిగే అవకాశం ఉందని ఒక డేటాని కూడా తెలుసుకుంటారు. ఇక మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. రీసెంట్ గా మార్కెట్ బాగా పెరిగింది కదా, అన్ని కంట్రీల మీద టారిఫ్లు ఏదైతే విధిస్తానని చెప్పానో, చైనా తప్పించి మిగిలిన కంట్రీస్ మీద రెసిప్రోకల్ టారిఫ్ ని పాస్ చేస్తాను, బేస్ టారిఫ్ 10% టారిఫ్ ఉంచుతానని ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తర్వాత మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి కదా. ఆ రోజు మీ పోర్ట్ఫోలియో బాగా పెరిగిందా? ఇవాళ మీ పోర్ట్ఫోలియో బాగా పెరిగిందా? ఎక్కడ మీకు రిటర్న్ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది? నాకు తెలిసి ఇవ్వాలనుకుంటున్నాను. నేను రైట్ రాంగ్ మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ లో. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే దీనికి రీజన్ ఏంటంటే, ఏం పెద్ద స్టేట్మెంట్స్ వచ్చాయి ట్రంప్ సైడ్ నుంచి, యుఎస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి? ఏదైనా మేజర్ స్టేట్మెంట్స్, గ్రౌండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చాయా? అలా ఏం కాదే. తను ఏం మాట్లాడారు? స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, సెమీ కండక్టర్స్, చిప్స్ రిలేటెడ్ గా ఏదైతే టారిఫ్ ఉందో దాన్ని ఎగ్జామ్ చేస్తున్నాను అన్నారు. రెసిప్రోకల్ టారిఫ్ 90 డేస్ తర్వాత వేస్తానన్న మాటనే ఏమైనా వెనక్కి తీసుకున్నారా? లేదు. 10% బేస్ టారిఫ్ అన్ని కంట్రీస్ మీద ఉంది. చైనా రిలేటెడ్ గా ఫెంటనల్ టారిఫ్ 20% ఉంది, దాన్ని వెనక్కి తీసుకుంటా అన్నారా? లేదు. ఏం పెద్ద స్టేట్మెంట్ కాదు కదా ఇది. ఇన్ఫాక్ట్ తను ఏదో మంచి చేసేస్తున్నాడు అనుకొని యుఎస్ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్లు పెరుగుతుంటే తను ఒక పెద్ద పోస్ట్ పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ద ఫేక్ న్యూస్ నోస్ దిస్. అంటే మొత్తంలో కూడా ద ఫేక్ న్యూస్ నోస్ దిస్ అంటే ఏదైతే నేను టారిఫ్లు ఎత్తేస్తాను, ట్రంప్ ఏం టారిఫ్లు వేయట్లేదు అనేలా న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది నిజం కాదు. నో బడీ ఈస్ గెటింగ్ ఆఫ్ ద హుక్. మా యుఎస్ ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చైనాకి నేను వదిలిపెట్టే సమస్య లేదు. చైనా రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న 20% ఫెంటనల్ టారిఫ్లు ఉంటాయి. అంటే ఏదైతే నేను ఎగ్జామ్షన్ ఇస్తున్నానో అది టెంపరరీ మాత్రమే. అంటే ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏదైతే ఎగ్జామ్షన్ ఉన్నారో అది టెంపరరీ మాత్రమే. అందరూ అదేదో నేను ఫైనల్ గా ఇస్తున్న ఎగ్జామ్షన్ అనుకుంటున్నారు. అవి ఒక డిఫరెంట్ ట్యాక్స్ బ్రాకెట్ కి మూవ్ అవబోతున్నాయి. ఇక్కడ చూడండి, దీంట్లోనే ఉంది మొత్తం డేటా అంతా. తను ఏం మాట్లాడనేది ఒక డిఫరెంట్ ట్యాక్స్ బ్రాకెట్ కి వెళ్తున్నాయి. బట్ చాలా వరకు ఆర్టికల్స్ దాని మీద పబ్లిష్ అవ్వట్లేదు. నేను తీసేస్తున్న దాని మీదే పబ్లిష్ అవుతున్నాయి, కానీ అది ఒక డిఫరెంట్ ట్యాక్స్ దాంట్లోకి వెళ్ళబోతున్నాయి. గోల్డెన్ ఏజ్ రాబోతుంది అమెరికాకి. చైనాని వదిలిపెట్టే ప్రసక్తే లేదనిలా తను చేసిన స్టేట్మెంట్స్ తో మీకు ఏమంత పెద్ద పాజిటివ్ కనిపించింది? జనరల్ గా అడుగుతున్నాను. మీకు ఏదైనా బిగ్ స్టేట్మెంట్ కనిపించిందా? మరి మార్కెట్ కి తెలీదా బిగ్ స్టేట్మెంట్స్ ఏం కాదని? మరి ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు? ఇదే బ్యూటీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఇక్కడ నుంచి యుఎస్ ప్రెసిడెంట్ ఇలాంటి అన్సర్టనిటీస్ చేస్తున్న టైంలో చేసిన వీడియో ఉంది కదా, చివరి ఛాన్స్ అని మెన్షన్ చేస్తున్న వీడియో. అందులో ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంటుంది. మార్కెట్ కి అంతా ఎండ్ అవ్వాల్సిన నీడ్ లేదు. అంటే మొత్తాన్ని ట్రంప్ వెనక్కి లాగేసి ఓకే నేను మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ అయిపోతానని చెప్పాల్సిన అవసరమే మార్కెట్ కి లేదు. మార్కెట్ కి కావాల్సిందల్లా ఇక్కడి నుంచి ఇంకా వరస్ట్ లేదని అర్థమవుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఎప్పటికీ మైండ్ లో అలా ఉంచుకోండి. మార్కెట్ కి తెలియాల్సిందల్లా ఇప్పటి వరకు జరిగిన వరస్ట్ ఇంకా ఎక్కువ అవ్వదు, ఇంకింతే వరస్ట్, ఇంతకు మించి వరస్ట్ ఉండదని మార్కెట్ కి క్లారిటీ వస్తే చాలు. అది ఎలాంటి పెద్ద ఇష్యూ అయినా సరే మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటుంది. ఆ మొత్తం ఇష్యూలో ఎంతైతే పడుంటుందో 100% రికవర్ అవుతుందని నేను చెప్పను. 30, 40, 50% డిపెండింగ్ అపాన్ అది ఎలా మార్కెట్ చూస్తుందనే దాన్ని బట్టి రికవరీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని స్ట్రాంగ్ గా అడగాలనుకుంటుంది, ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో ఏదైతే లాభాలను చూసారో రేపు, ఎల్లుండి, తర్వాత రోజుల్ని అలా ఎక్స్పెక్ట్ చేయకండి. కమింగ్ డేస్ కొంత హార్డ్ గా ఉండేదానికి అవకాశం ఉంది. దాని డేటాను కూడా నేను చెప్తాను. బట్ నేను గత చాలా వీడియోస్ నుంచి చెప్తున్నట్టు ఇవాళ వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు ఇండియన్ మార్కెట్ లో నాకు ఏమీ తెలియదు, నేను లాంగ్ టర్మ్ కోసం ఉన్నాను, నాకు జీరో నాలెడ్జ్, మీకు ఎంత తెలిసినా సరే నాకు జీరో నాలెడ్జ్, నేను లాంగ్ టర్మ్ కోసం ఉన్నానని ఈటీఎఫ్ లో, ఇండెక్స్ బేస్డ్ ఈటీఎఫ్ లో, లేకపోతే మార్కెట్, మన మార్కెట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్న నిఫ్టీ 50 లో కానీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో, ఇండెక్స్ లెవెల్లో మీరు కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో ఆర్ మంచిగా మీరు క్వాలిటీగా అనాలిసిస్ చేసిన స్టాక్స్ లో అలా వదిలేశారంటే, స్టాక్స్ లో మాత్రం టైం టు టైం రిజల్ట్స్ ని చెక్ చేసుకోవాలి. రెస్ట్ మీరు వదిలేశారంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడినా ఇంకా పడినా కంగారు పడకుండా మీరు వెయిట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ లో మన ఇండియా అదే గ్రోత్. ఆ విషయంలో నేనైతే వెనక్కి తగ్గట్లేదు, కానీ కమింగ్ టైమ్స్ లో మాత్రం మార్కెట్ నుంచి ఒక గ్రేట్ సూపర్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. పెరిగితే మంచిదే, కానీ ఏవే ఉన్నాయి ఇప్పుడు నేను మీతో చెప్తాను, ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వస్తాను. దాని రిలేటెడ్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే మార్కెట్ రికవరీ ఉందో, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న
ఉన్న డీప్ పెయిన్ కి ఇది ఒక చిన్న రికవరీ సిగ్నల్ అన్నమాట. ఇదే మళ్ళీ మార్కెట్ ని 27,000 28,000 నిఫ్టీ లెవెల్లో తీసుకువెళ్ళిపోద్దని, అంటే ఇదే ఊపే ఉంటుంది మార్కెట్ లో అనే ఒక ఎక్స్పెక్టేషన్, రాంగ్ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఉండకూడదని ఈ స్టేట్మెంట్స్ చేశాను. ఎందుకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు? మార్కెట్స్ బంపర్ గా పెరిగిపోతాయి, ఇక్కడ నుంచి మొత్తం బాగానే ఉంది కదా అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మన ఇండియాకి ప్రాబ్లం ఏం లేదు. నేను ఇండియాకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పట్లేదు. ప్రాబ్లం యుఎస్ తో ఉంది, ఆల్రెడీ ఉంది. అంటే ఇష్యూ అంతా రాకముందు కూడా యుఎస్ డెట్ రిలేటెడ్ గా క్రైసిస్ గురించి మీరు చాలా దగ్గరలో వినే ఉంటారు. బట్ ఈ ప్రాబ్లం తో ఇప్పుడు ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తో ఆ ప్రాబ్లం ఇంకా క్రియేట్ అయింది, ఇంకా వర్స్ట్ గా తయారవుతూ ఉంది. దీని కారణంగా ఎక్కడ తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మాటలకి కమింగ్ టైమ్స్ లో మన మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయేమో. ఆర్ గ్లోబల్ గా ఏదైనా వీక్నెస్ ఉందనుకోండి, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఇంకా హార్ష్ గా ఉంటే అది మన మార్కెట్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపించినప్పుడు మనం కంగారు పడకూడదని చెప్తున్నాను. ఇవన్నీ కూడా టెంపరీ, గుర్తుంచుకోండి. ఇలాంటి బోల్డ్ జరిగే మార్కెట్ లో టెంపరీ. డబ్బులుంటే కొనుక్కోవడం, డబ్బులు లేకపోతే వెయిట్ చేయడం. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా ఆ కంట్రీ నెక్స్ట్ 10 years 20 years సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఈ రెండే మనం చేయగలం. యుఎస్ కు ఉంటున్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళ బిగ్ డెట్, వాళ్ళ అప్పు. ఆ అప్పుని రీఫైనాన్సింగ్ చేసుకోవాలన్నప్పుడు బాండ్ డీల్స్ కానీ కూల్ ఆఫ్ అవ్వలేదంటే, మినిమం 4 బిలో 4 కానీ రాలేదంటే అసలు రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటున్న ఏ మెజర్ కి వాల్యూ లేనట్టే. యుఎస్ ఏమో రెసిషన్ లోకి వెళ్లిపోయే ఛాన్సులు ఉన్నాయని, అండ్ ఒకవేళ అలా జరుగుతుందంటే ఫెడ్ వాళ్ళు వచ్చి వడ్డీ రేట్లు తగ్గించి మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ఛాన్స్ ఉందని ఫెడ్ కి సంబంధించిన వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీన్స్ రెసిషన్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, వస్తే ఫెడ్ వాళ్ళు వచ్చి వడ్డీ రేట్లు కట్ చేస్తారు. సో ఇక్కడ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం అనేది మార్కెట్స్ కి పాజిటివ్. బట్ రెసిషన్ రావడం, ఎకానమీ సఫర్ అవడం మార్కెట్స్ ఏం పాజిటివ్ గా చూడవు కదా. బట్ ఇంత చేసినా సరే బాండ్ డీల్స్ తగ్గట్లేదే. మరి బాండ్ డీల్స్ తగ్గకపోతే యుఎస్ కి సంబంధించిన డెట్ ని లోయర్ కాస్ట్ లో ఎలా రీఫైనాన్సింగ్ చేసుకుంటారు? అలా చేసుకోకపోతే యుఎస్ మీద అధికమైన భారం, వడ్డీల భారం పడుతూ యుఎస్ యొక్క స్థితి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ దీని నుంచే యుఎస్ కొంత బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. మల్టిపుల్ స్ట్రాటజీస్ అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కూడా ఈ స్ట్రాటజీలో భాగం అనేలా మనకి డేటా కనిపించినా ఇక్కడ ఎక్కడ కూడా బాండ్ డీల్స్ అయితే తగ్గుతున్నట్లు కనిపించట్లేదు. అండ్ దీనికి తోడు ఏదైతే ట్రంప్ సైడ్ నుంచి ఒక అన్సర్టనిటీ, ఒక వర్స్ట్ ఎన్విరాన్మెంట్ లేదు అని మనం అనుకుంటున్నాం కదా. బట్ తను ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నారు, ఏదైతే ఎగ్జామ్షన్స్ నేను ఇస్తున్నానో, ఏదైతే సెమీ కండక్టర్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎగ్జామ్షన్ ఉందని ఇలా యుఎస్ కస్టమ్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది హాఫ్ ఆఫ్ ద స్టోరీయే. వాటిని డిఫరెంట్ ట్యాక్స్ బ్రాకెట్స్ లోకి మూవ్ చేస్తున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ అనమాట. రీసెంట్ మన మార్కెట్స్ క్లోజ్ తర్వాత త్వరలోనే ఫార్మా టారిఫ్లను ఇంపోజ్ చేయబోతున్నాను, ఫార్మా టారిఫ్లు అయితే రాబోతున్నాయి అని ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మాట్లాడుతూ కార్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. కార్ల కంపెనీలు అయితే తగ్గుతున్నాయి, మా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంకా టేబుల్ దగ్గరికి రాలేదు, వస్తారు, వాళ్ళు కూడా వస్తారనేలా కార్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా లిటిల్ రిలీఫ్ లా, అంటే ఫైనల్ రిలీఫ్ కాదు, లిటిల్ రిలీఫ్ లా కనిపిస్తుంది. కానీ ఇంకా ఏ కంక్లూజన్ లేదు కొత్తగా ఫార్మా టారిఫ్లని. అండ్ ఇక్కడ ఉంటున్న డేటాని బట్టి అర్థం చేసుకుంటుంటే క్లియర్ గా తను కంట్రీస్ రిలేటెడ్ గా, అంటే ఈ కంట్రీ మీద ఇంత, ఈ కంట్రీ మీద ఇంత అనే దాన్ని పెట్టేసి పక్కన పెట్టేసి సెక్టార్ స్పెసిఫిక్ గా వెళ్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాటిని ఒక డిఫరెంట్ ట్యాక్స్ బ్రాకెట్ లోకి తీసుకువెళ్తున్నారంటేనే దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడెక్కడైతే పవర్ ఉందో, అంటే ఎక్కడైతే వీళ్ళు ప్రెస్ చేస్తే ఇతర కంట్రీకి ఇంపాక్ట్ ఉంటుందో, హోల్ కంట్రీ వైడ్ గా కాకుండా, ఎందుకంటే మిగిలిన ప్రొడక్ట్స్ వీళ్ళకి అవసరమే కదా, వీళ్ళకి అవసరమైన వాటిని ఇంపాక్ట్ చేసుకోకుండా ఏదైతే వేరే దేశాల నుంచి కూడా వీళ్ళు తెచ్చుకోగలరు. బట్ స్టిల్ కొన్ని దేశాలు వీళ్ళని అబ్యూస్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే తయారు చేయండి అని ఏ సెక్టార్స్ మీద అయితే వీళ్ళు ప్రెషర్ తీసుకురాగలరో ఆ సెక్టార్స్ రిలేటెడ్ గా వీళ్ళు టారిఫ్లని మూవ్ చేసే విధానంలో ముందుకు వెళ్తున్నట్టు. అండ్ ఫార్మా నేను గతంలో చెప్పినట్లు అంత ఈజీ కాదు, ఇష్టం వచ్చినట్లు ఫార్మా మీద టారిఫ్లు వేస్తే వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమే ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ కొంత డీటెయిల్డ్ గా స్టడీ చేసి బయటకు వచ్చేలా అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. చైనా మీద టారిఫ్ వేయడం, ఇండియా మీద టారిఫ్ వేయడం, ఫార్మా ఎక్స్పోర్ట్స్ చేస్తారు కదా అని, దాని అల్టిమేట్ గా దాని ప్రైస్ పే చేసేది యుఎస్ కన్స్యూమర్సే. కాబట్టి ఈసారి వచ్చే టారిఫ్ మాటలు మాత్రం చాలా డిప్లొమాటిక్ గా ఉంటాయి, చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఇంతకు మించిన వర్స్ట్ లేదని మార్కెట్ కనిపించేసరికి రికవర్ అయింది. బట్ ట్రంప్ సైడ్ నుంచి మనకి తెలిసిందే కదా, మనం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు తను ఒక ట్వీట్ వేసి నెక్స్ట్ డే మార్కెట్ ని ఫాల్ కో లేకపోతే అన్సర్టనిటీకో గురి చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్మెంట్ తో ఎండ్ చేస్తారు. ఇవన్నీ షార్ట్ టర్మ్ టెంపరీ అయినా సరే కొత్త ఇన్వెస్టర్స్ ని ఇది కంగారు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెసిడెన్సీ ఉంటున్నంత కాలం మార్కెట్ లో సడన్ షాక్స్, సడన్ అన్సర్టనిటీస్ ఉంటాయి. వీలుంటే, అవకాశం ఉంటే కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఆ స్టాక్స్ లో ఏదైనా సడన్ ప్రెషర్ కనిపించినప్పుడు కొంత కొంతగా యాడ్ చేసుకుంటే షార్ట్ టర్మ్ లో రికవరీలోనూ మంచిగా మనకి లాభాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం అది ఒక
ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ఉంటున్నంత కాలం క్యాష్ ని కూడా కొంత మెయింటైన్ చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. రిపీటెడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ వెంటనే రికవర్ అయిపోతుంది మార్కెట్. తను చేసిన స్టేట్మెంట్స్ కి అంత వాల్యూ లేదని, బట్ తన పానిక్ క్రియేట్ చేసినప్పుడు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి. కాబట్టి కొంత క్యాష్ ని కూడా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతున్నా తగ్గుతున్నా ఏం జరుగుతున్నా మీకు మంచి వాల్యూ దొరికింది కొన్ని స్టాక్స్ లో ఆర్ ఇండెక్స్ లో ఎంటైర్ మార్కెట్ లో అనుకుంటున్నప్పుడు డిప్లాయ్ చేయడానికి కూడా క్యాష్ ని కొంతగా మెయింటైన్ చేస్తూ రండి. అండ్ ఫార్మా రిలేటెడ్ గా చెప్తున్నాను కదా, మన ఫార్మా అవి మేజర్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మన మొత్తం ఇండియాలో ప్రొడక్షన్ అవుతున్న ఫార్మా మొత్తంలో 32% దగ్గరగా ఎక్స్పోర్ట్ కు వెళ్తది. ఆ 32% ఓన్లీ యూఎస్ కే కాదు, చాలా కంట్రీస్ కి వెళ్తది. బట్ ఓన్లీ టు యూఎస్ 53% ఉంటది. గతంలో టారిఫ్ ఏం పెద్ద లేవు మన ఫార్మా ప్రొడక్ట్స్ మీద, ఇప్పటికీ కూడా లేవు. బట్ తీసుకొస్తానంటున్నారు, చూడాలి ఏ రకంగా తీసుకొస్తారని. నేనైతే అదంతా ఈజీ కాదని అనుకుంటాను. బట్ తనైతే రిపీటెడ్ గా చెప్తున్నారు నేను ఫార్మా టారిఫ్ తెస్తాను అని. మేబీ అలా చెప్పి ఫార్మా కంపెనీస్ ని యూఎస్ కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా, నిజంగానే తీసుకొస్తారా, టైం డిసైడ్ చేస్తుంది. అండ్ జపాన్ తో ఈ వీక్ లో ఒక మీటింగ్ ఉందన్నమాట యూఎస్ వాళ్ళకి. అంతా కరెక్ట్ గా జరిగితే ఇది ఒక ఫస్ట్ డేషన్ అవుతుంది ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా, ట్రేడ్ వార్ రిలేటెడ్ గా ఉంటున్న డీల్ ని సెట్ చేసుకోవడంలో. ఈవెన్ ఇండియా రిలేటెడ్ గా కూడా చాలా టైం నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సెక్టార్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇండియా కూడా ప్రాబబ్లీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఒక సెటిల్మెంట్ కి వచ్చే అవకాశం ఉందని డేటా కనిపిస్తుంది. బట్ జపాన్ సైడ్ నుంచి జపాన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఈ టారిఫ్ డీల్ రిలేటెడ్ గా మేమేం తొందరపడట్లేదు, మాకేం త్వరగా అంతా అయిపోవాలని అనుకోవట్లేదు, అండ్ బిగ్ కన్సెషన్స్ కూడా ఇచ్చే దాని రిలేటెడ్ ఏం ఆలోచన లేవనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. మిగతా కంట్రీస్ ఏవి ప్రెసెంట్ ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా అంత కంగారు పడిపోయి ట్రేడ్ డీల్ చేసుకోవాలనే అంత పరుగున లేవనేది అయితే మనకి క్లియర్ అవుతుంది. ఐ మీన్ ఈ ట్రేడ్ డీల్ లో చాలా ఫేజెస్ ఉంటాయి కదా, చాలా స్టెప్స్ ఉంటాయి కదా. అందులో ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ ఫేజ్ లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలేటెడ్ గా యుఎస్ ఇండియా సైన్ చేశారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఇంకా డిస్కషన్స్ జరిగి సెక్టార్ రిలేటెడ్ గా కూడా ఏ టారిఫ్లు ఎలా వేయాలనే ఒక డిస్కషన్స్ డెసిషన్స్ ఫైనల్ కమింగ్ స్టేజెస్ లో అయితే వస్తాయి. ఇండియా ఎప్పటి నుంచో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ముందుకు వెళ్తుంది. ఇందులో ఒక అడుగు ముందుకు పడుతున్నట్లయితే తెలుస్తుంది. బట్ మొత్తం ఫైనలైజ్ అవడానికి, ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవడానికి అయితే ఇంకొంత టైం అయితే పడుతుంది. అండ్ ఉంటున్న ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం మీరు జీరో చేసేయండి, మేము జీరో చేస్తామనే వాటికైతే ఇండియా అంగీకరించట్లేదనేలా డేటా కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా మంచి బార్గెన్ చేస్తారు, నాకంటే ఎక్కువ బార్గెన్ చేస్తారు, మంచి డీల్ ని తీసుకుంటుంటారు తననేలా గతంలో స్టేట్మెంట్స్ చేశారు కదా. ఈసారి ఎలాంటి డీల్ మన ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉండేలా ఈ ట్రేడ్ డీల్ ఉంటుందో చూడాలి. నెక్స్ట్ మన ఇండియా పరిస్థితి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడి సపోర్ట్ దగ్గర నుంచి పెరిగి మళ్ళీ ట్రంప్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీతో ఎక్కడి నుంచి అయితే మళ్ళీ మార్కెట్స్ పడ్డం మొదలయ్యాయో ఆ లెవెల్స్ దగ్గరికి అయితే మళ్ళీ మార్కెట్స్ వచ్చాయి స్మాల్ క్యాప్ ఇండెక్స్ లెవెల్స్ లో. బట్ ఈ ఎఫ్ఐఎస్ చేసిన మేజర్ సెల్ ఆఫ్ తో మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఓవర్ వాల్యుయేషన్స్ తో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో ఇంకా అక్కడి నుంచి మనం మంచిగానే డిస్టెన్స్ లో ఉన్నాం. కాబట్టి మేబీ మీ పోర్ట్ఫోలియోస్ లో చాలా వరకు స్టిల్ ఇంకా లాసెస్ లో ఉంటాయి. బట్ కంగారు పడకండి, దీనికి మించిన పుల్ బ్యాక్స్ గతంలో మనం చాలా సార్లు మార్కెట్స్ లో ఫేస్ చేసాం. చాలా హైస్ నుంచి మార్కెట్స్ పడ్డం, మళ్ళీ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్స్ పెరగడం, మళ్ళీ పడ్డం పెరగడం, ఇది మార్కెట్ ఒక స్వభావం. ఇక్కడి నుంచి మార్కెట్ ని డిసైడ్ చేయగలిగేది ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ టాక్స్. టెంపరీగా ఒక 4-5 రోజులు చూడండి, ఇక్కడ మార్కెట్ ని సడన్ గా కిందకి నెట్టాయేమో, మళ్ళీ వచ్చేసాయి కదా పైకి. అలా సడన్ గా నెట్టినా సరే తన మాటల్లో అంత ఏం లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్స్ పెరిగే ప్రయత్నం చేస్తాయి. సో తన మాటల్ని ఇంపాక్ట్ఫుల్ గానే నేను చూస్తున్నాను. బట్ అది మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేసేటివి కాదు, టెంపరీగా షాక్స్ ని క్రియేట్ చేసేవి. మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేయగలిగేది మాత్రం ఫస్ట్ ఎఫ్ఐఎస్ కూడా కాదు, మన కంపెనీ నెంబర్స్. రీసెంట్ టైమ్స్ లో నేను ట్రాక్ చేస్తున్నంత వరకు నెంబర్స్ బానే ఉన్నాయి. మీరు మరి ఏ రోజుల్లో ఏ నెంబర్స్ వస్తుందని ఎలా తెలుసుకోవడం, మీరు జస్ట్ గూగుల్ కి రండి, బిఎస్సి రిజల్ట్స్ అని కొట్టండి, ఫస్ట్ వస్తుంది వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేయండి. మీకు ఏ కంపెనీస్ కి సంబంధించి నెంబర్స్ ఏ రోజుల్లో వస్తాయన్న క్లియర్ డేటా మీకు అక్కడ ఉంటది. 15వ తేదీ ఏప్రిల్ ఇవాళ ఏ నెంబర్స్ ఉన్నాయి, రేపు ఏ నెంబర్స్ ఉన్నాయని. మీకు అన్ని నెంబర్స్ తో పని లేదు కదా. ఈ నెంబర్స్ అన్నిటి గురించి ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తున్నాయని తెలుసుకొని మీరేం చేస్తారు, మీకు కావాల్సింది మీరేం హోల్డ్ చేస్తున్నారు, ఆ స్టాక్ రిజల్ట్స్ రావడం. దానికోసం జస్ట్ ఇక్కడ సెక్యూరిటీ నేమ్ అని ఉందా, అక్కడికి వచ్చి మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్ పేరు కొట్టండి. లైక్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. మీరు ఏ స్టాక్ నైతే హోల్డ్ చేస్తున్నారో ఆ స్టాక్ ఒక రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన రోజు నెంబర్స్ కానీ సాలిడ్ ఉన్నాయనుకోండి, ట్రంప్ కాదు ఇంకెవ్వరు ఏ స్టేట్మెంట్స్ చేసినా సరే టెంపరీ షాక్ ఉంటదేమో కానీ ఖచ్చితంగా కమింగ్ మంత్స్ లో అది పెరిగే తీరుతుంది. రీజనబుల్ వాల్యుయేషన్స్ లో అది కానీ ట్రేడ్ అవుతుంటే, అన్లెస్ అది టూ మచ్ ఆల్రెడీ బాగా పెరిగిపోయి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటే తప్పించి, ప్రాఫిట్ బుకింగ్ కూల్ ఆఫ్ అవ్వడం తప్పించి, రీజనబుల్ వాల్యుయేషన్ లో రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయ్యి ఇప్పుడు కానీ స్ట్రాంగ్ గా సాలిడ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తే మార్కెట్ లో ఉంటున్న స్టాక్స్ ని మూవ్ చేసి ఓవరాల్ మార్కెట్ ని మూవ్ చేయగలిగి పవర్ మాత్రం మన కంపెనీస్ ఒక నెంబర్స్ కే ఉంది. రీసెంట్ టైమ్స్ లో మన ఇండియాకి సంబంధించిన గ్రోత్ అంతా బానే ఉంది కాబట్టి బెటర్ నెంబర్స్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్. ది సెకండ్, ది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్. ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీతో వరుసగా సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు. మేజర్ సెల్లింగ్ నెంబర్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే కొంత రిలీఫ్ కి వెళ్ళి ఈ నెగిటివ్ కాస్త న్యూట్రల్ టు పాజిటివ్ వస్తుందో అది కూడా మార్కెట్స్ ని పుష్ చేసే అవకాశం ఉంది. ఇవి మన మార్కెట్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనం
అబ్జర్వ్ చేయాల్సింది. ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే ఇండియా రిలేటెడ్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. 3.34% కి డౌన్ అయింది. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా లోయెస్ట్ సిన్స్ ఆగస్ట్ 2019. మన దగ్గర ఇన్ఫ్లేషన్ అనుకున్నట్లే చాలా ఎక్కువగానే కూల్ ఆఫ్ అయితే అయింది. ఆర్బీఐ ఇంకా వడ్డీ రేట్లు కట్ చేయడానికి, ఎకానమీ స్టిమ్యులేట్ చేయడానికి, గ్రోత్ ని రిలీజ్ చేయడానికి ఆర్బీఐ ఏం చేయాలో ఆ పనులు చేయడానికి ఇన్ఫ్లేషన్ అయితే ఇప్పుడు అడ్డు తగలదు. ఇది మన ఎకానమీ రిలేటెడ్ గాను మన మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా మంచి విషయం. ట్రంప్ రిలేటెడ్ గా ఈవెంట్స్ ఎగ్జైట్మెంట్ కి టెంపరీగా మనం మాట్లాడుకోవడానికి పనికొస్తాయి, కానీ మార్కెట్ ని డ్రైవ్ చేయగలిగేది కంపెనీస్ కి సంబంధించిన స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కి ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తాయని ఉంటున్న కాన్ఫిడెన్స్. ఇన్ఫాక్ట్ ఈ ఎఫ్ఐఎస్ నెంబర్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన కంపెనీ నెంబర్స్. స్లోగా అన్ని వస్తున్నాయి నెంబర్స్ కూడా. ఇంపార్టెంట్ గా ఏదైనా డేటా ఉంటున్నా నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోస్ లో. ఈవెన్ మీరు కూడా పర్సనల్ గా ట్రాక్ చేయాలంటే నెంబర్స్ ఏ నెంబర్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది మీకు కూడా వే తెలియాలి. కాబట్టి ఈ లాజిక్ ని, సింపుల్ లాజిక్ ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒకటి గుర్తుంచుకోండి, నేను రీసెంట్ వీడియోస్ లో చెప్పాను, మల్టిపుల్ సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఎవరు అవుననుకున్నా ఎవరు కాదనుకున్నా ఫ్యూచర్ గ్రోత్ మొత్తం అన్ని కంట్రీస్ వరల్డ్ లో గ్రో అవుతాయి కదా, మెజారిటీ కంట్రీస్ గ్రో అవుతాయి కదా. అందులో ఖచ్చితంగా మొదటి వరుసలో టాప్ ప్లేస్ లోనా లేదా మొదటి వరుసలో ఉంటున్న స్టార్టింగ్ కంట్రీస్ లోనా ఇండియా పేరుని మీరు నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో వింటూనే వస్తారు. మరి అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ పెరగదా? స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ పెరగవా? కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ 2025లో గోల్డ్ 71% పెరుగుతుందనేలా గోల్డ్మాన్ సాక్ వాళ్ళు, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. దీని రిలేటెడ్ గా నిజానిజాలు మాట్లాడుకునే ముందు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, జస్ట్ నాకు అవునా కాదా చెప్పండి. లెట్స్ సే నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరిగిపోయాయి అనుకోండి. ఆయిల్ ధర పెరిగిపోయింది, పప్పులు, రైస్ అన్ని ధరలు పెరిగిపోయాయి అనుకోండి. 20-30% పెరిగిపోయాయి అనుకోండి. ఖచ్చితంగా హోటల్లో రేట్లు పెంచుతారా తగ్గిస్తారా? ఖచ్చితంగా పెంచుతారు. అన్ని ధరలు పెరిగాయి, మేమేం చేయమంటారని 20%-30% పెంచేశారు అనుకుందాం ధరలు. నా క్వశ్చన్ అంతా, నెక్స్ట్ వీటి ధరలే మళ్ళీ నార్మల్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళు తగ్గిస్తారా? అలానే చాలా దగ్గరలో చూడండి, రేట్లు పెరుగుతున్నప్పుడు, ముడి సరుకుల రేట్లు పెరుగుతున్నప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ రేట్లు పెంచేస్తారు. బట్ మళ్ళీ వాటి ధరలు తగ్గుతున్నప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ఒక రేట్ ని తగ్గించరు. ఏమని చెప్తారంటే, ఇప్పుడు మేము పెంచుతూ తగ్గిస్తూ అలా ఎందుకు చేయడం, కమింగ్ టైమ్స్ లో మళ్ళీ పెరగచ్చు కదా, అందుకే ఈ ధరలను ఇలానే ఉంచుతున్నాం అంటారు. ఆర్ గతంలో పెంచిన దానికంటే చాలా తక్కువ తగ్గిస్తారనమాట. దీని కారణంగా భారం ఎవరి మీద పడుతుంది? కంపెనీలు బాగా లాభాలు సంపాదిస్తాయి. స్టాక్ మార్కెట్ లో చాలా కంపెనీలకి మంచి లాభాలు వస్తాయి, అంటే లిస్ట్ అయి ఉంటాయి ఇలా. కానీ భారం ఎవరికి? ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు ఈ లాజిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ట్రంప్ రిలేటెడ్ ఉంటున్న ఈ టారిఫ్ అన్సర్టనిటీతో బై ఛాన్స్ తన టారిఫ్ వేస్తున్నాడు, మేము ఇంత కడుతున్నాం ట్రంప్ కి టారిఫ్, కాబట్టి మేము ధరలను పెంచుతామని ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రైజులను పెంచి తర్వాత ట్రంప్ మళ్ళీ టారిఫ్ని జీరో చేసేసినా సరే ఆ ప్రొడక్ట్ ప్రైజులు మళ్ళీ వెనక్కి రావన్నమాట, కొంచెమే తగ్గుతాయి. సో ఈ ఎంటైర్ టారిఫ్ గేమ్ ని మనం బాగా స్టడీ చేస్తే, ఒకవేళ నిజంగా తను సస్టైన్డ్ గా ఒక సర్టైన్ లెవెల్ వరకు కంపెనీలు ఇంపాక్ట్ చేసిన, స్లో డౌన్ తెచ్చినా మళ్ళీ టారిఫ్లు వెనక్కి తీసినా అన్నప్పుడు కంపెనీస్ చూడండి వాళ్ళ ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తారు. టెంపరీగా డిస్కౌంట్స్ ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళీ దాని ప్రైజుల్ని కొంచెం పెంచేసి, ఇదే సమయం అనుకొని మళ్ళీ ఇంకొంచెం పెంచేసి ఇంకా లాభం పొందడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తాయి. ఈ ఎంటైర్ టారిఫ్ వార్ లో ఈ యాంగిల్ కూడా ఒకటి ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇక గోల్డ్ విషయానికి వస్తే 71% పెరుగుతుందని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ గోల్డ్మాన్ సాక్స్ అనే కాదు, యూబీఎస్ వాళ్ళు. ఎవరు యూబీఎస్ వాళ్ళు అంటే, యూబీఎస్ అనేది స్విట్జర్లాండ్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, గోల్డ్మాన్ సాక్స్ అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ రిలేటెడ్ గా టార్గెట్లని పెంచేస్తున్నారనమాట. అందులో ప్రధానంగా ఎక్స్ట్రీమ్ రిస్క్ కండిషన్స్ లో, నార్మల్ కండిషన్స్ లో కాదు, అంటే ఖచ్చితంగా వెళ్తుందని కాదు, ఫస్ట్ గా ఎకానమీ రిలేటెడ్ గా టూ మచ్ స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ కానీ వచ్చిందంటే బై ఎండ్ ఆఫ్ 2025 కి $4,500 per ounce గోల్డ్ వెళ్తుందని చెప్తున్నారు. ప్రెసెంట్ 3,200 దగ్గరగా ఉంది, 3,218 దగ్గరగా. మీన్స్ ఆల్రెడీ 2025 లో ఇప్పటి వరకే 20% అబో దగ్గరగా పెరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి $3,200 నుంచి $4,500 కి వెళ్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ 40% అనమాట. బికాస్ $1,300 కదా, 3,200 నుంచి $1,300 పెరగడం అంటే ఆల్మోస్ట్ 3 4s are 12, 3,200 కాబట్టి $1,300, 40% దగ్గరగా ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ దానికి చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ రావాలి, యుఎస్ లో రెసిషన్ అనేది యాడ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలి, అండ్ ఇదే టైంలో ట్రంప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ స్టేట్మెంట్స్ కూడా ఉంటే అంతవరకు కూడా గోల్డ్ వెళ్లే అవకాశం ఉంటుందని. లేకపోయినా సరే గోల్డ్ ఇప్పుడున్న ధర కంటే కూడా బాగానే పెరిగే అవకాశం ఉందని గోల్డ్మాన్ సాక్ వాళ్ళు, యూబీఎస్ వాళ్ళు కూడా ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి కూడా ఒక 8-10% గోల్డ్ పెరిగే అవకాశం ఉందని స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏంటి, ఇదంతా నిజమేనా? మరి బంగారం కొనాలనుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు పెద్ద మొత్తంలో బంగారం కొనుక్కుంటే లాభమేనా? కమింగ్ టైమ్స్ లో బాగా గోల్డ్ పెరుగుతుందా అంటే, ఫ్రెండ్స్ నేను రీసెంట్ టైమ్స్ లో గుర్తుందా, మార్నింగ్ స్టార్ అనలిస్ట్ ఒకరు 40% గోల్డ్ పడిపోద్ది 56,000 కి వస్తుంది అన్న రోజు కూడా నేను చెప్పింది ఏంటి, గోల్డ్ పెరుగుతూ
ఉంటది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు పడుతూ ఉంటది, మళ్ళీ పెరుగుతూ ఉంటది. ఇది గోల్డ్ ఒక నేచర్, బికాస్ అది లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది కాబట్టి నార్మల్ డిమాండ్ ఎలానో ఉంటుంది. ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు సేఫ్ అసెట్స్ లైక్ గోల్డ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అండ్ డాలర్ రిలేటెడ్ గా, గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా యూఎస్ నుంచి పక్కకు జరగాలనుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులు కూడా రీసెంట్ టైమ్స్ లో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ లో పెడుతున్నాయి. ఇవన్నీ రీజన్ గోల్డ్ పెరగడానికి. మరి 40% పడిపోయిందంటే సడన్ గా అన్ని కంట్రీస్ కి మళ్ళీ యూఎస్ మీద నమ్మకం వచ్చేయాలి, యూఎస్ స్ట్రాంగ్ గానే ఉంటదని డాలర్ లోకి వెళ్ళాలి, యూఎస్ బాండ్స్ మీద ఎక్కువగా నమ్మకం రావాలి. అది ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో అంత పాసిబుల్ కాదు కాబట్టి ఈ లెక్కన పడుతుంది. ఇంత పడుతుందని నేనైతే అనుకోవట్లేదని ఆ వీడియోలో చెప్పాను. అలానే ముందు వెనక లేకుండా భారీగా పెరిగిపోతుంది, ఇక్కడ నుంచి 40%, 50%, 70% పెరిగిపోతుందని కూడా నేను అనుకోవట్లేదు. పర్సనల్ గా నేను గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ ఈక్విటీస్ కంటే కొంచెం తక్కువగానే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతాను. నాకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది నెక్స్ట్ 1 year లో లేకపోతే 2 years లో అనుకుంటే స్లోగా నెక్స్ట్ 1-2 years లో నాకుంటున్న రిక్వైర్మెంట్ ని బట్టి కొంచెం అలోకేషన్ పెంచుకుంటానేమో. ఇప్పుడుంటున్న ప్రైస్ ఒకవేళ పడితే ఓకే, కానీ ఇంకొంచెం పెరగకూడదు, నాకు ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే అలా కాదు. నేను జస్ట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే మాత్రం భారీ మొత్తంలో నేను గోల్డ్ యాడ్ చేసుకునే వ్యక్తిని అయితే కాదు. ఎందుకంటే నాకు ఈక్విటీ మార్కెట్స్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తాయి లాంగ్ టర్మ్ లో. అండ్ ఏదైనా అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు వీటిల్లోనే మనకి 30%, 40% డిస్కౌంట్ వచ్చేది. గోల్డ్ లో రాదు మనకి ఎప్పుడు అలాగా. సో డిస్కౌంట్ వచ్చినప్పుడు కొనడానికైనా ఆ డబ్బుల్ని మనం ప్రాపర్ గా ఈక్విటీస్ లో పెట్టిన లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ ఉంటుంది అనుకునే వ్యక్తిని కాబట్టి గోల్డ్ ఎప్పుడు కూడా నా దగ్గర అయితే మేజర్ పార్ట్ ఆఫ్ మై అలోకేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఎందుకు పెడుతున్నానంటే 2020 జూన్ తర్వాత, 1 జూన్ 2020 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సేవింగ్స్ అకౌంట్ మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లను తగ్గించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వడ్డీ రేట్లని సేవింగ్స్ అకౌంట్స్ మీద తగ్గించేశారు. 50 లక్షలు బిలో కానీ మీరు డిపాజిట్ చేస్తూ ఉంటే, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకొని ఉంటే 2.75% వడ్డీ ఇస్తారట. 50 లక్షలు అబోవ్ ఉంటే 3.25% వడ్డీ ఇస్తారు. 50 లక్షలు అబోవ్ ఉంటే 3.25, 50 లక్షలు బిలో ఉంటే 2.75. గతంలో 50 లక్షలు బిలో ఉంటే 3% వడ్డీ ఇచ్చేవాళ్ళు, 50 లక్షలు అబోవ్ ఉంటే 3.5% వడ్డీ ఇచ్చేవాళ్ళు. రెండిట్లో కూడా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించేశారు. దీని కారణంగా స్టాక్ 3% పెరిగింది. ఎందుకంటే ఇది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. లోయెస్ట్ ఇచ్చేది ఎవరో తెలుసా సేవింగ్స్ అకౌంట్స్ మీద? ఎస్బీఐ వాళ్ళు 2.7 దగ్గరగా ఉంటది. సో ఎవరైనా సేవింగ్స్ అకౌంట్ లోనే డబ్బుల్ని వదిలేస్తుంటే దాని బదులు ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ లోనో లేకపోతే అదే బ్యాంక్ లో ఎఫ్డి వేసైనా సరే మంచి వడ్డీ రేట్ ని పొందడానికి ప్రయత్నించాను. స్టాక్ మార్కెట్ ఇతర అసెట్స్ ఏవైతే రిస్క్ ఉంటున్నాయో వాటిని కాదు. ఈ పీపీఎఫ్ లైనా, ఈపీఎఫ్ లైనా, ఈపీఎఫ్ లో కూడా ఎక్స్టెన్షన్ ఉంది కదా మనకి, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ విపిఎఫ్ అని, అందులో అయినా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ కి సంబంధించినవి కూడా గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా జీసెక్స్ ఉన్నాయి, ట్రెజరీ బిల్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే దీనికంటే చాలా మంచి వడ్డీనే ఉంటది. బట్ షార్ట్ టర్మ్ లో మీకు అవసరం ఉంటుంది అనుకుంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉంచండి. బట్ అది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వదిలేసేదే అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి స్కీమ్ లో డబ్బుల్ని పెట్టుకోండి, సేవింగ్స్ అకౌంట్ లో కాదు. అండ్ మేబీ మీకు నోటిఫికేషన్ రాకపోయిండొచ్చు కాబట్టి జస్ట్ ఒక రిమైండర్ లా చెప్తున్నాను. హోమ్ లోన్ రిలేటెడ్ గా ఎలా మనం స్మార్ట్ గా ప్లే చేసి, మన దగ్గర డబ్బులు ఉంటే ఎలాగా, డబ్బులు లేకపోతే ఎలాగా, ఈఎంఐ తీసుకుంటే ఎలాగా ఉంటున్న మొత్తం వేస్, హోమ్ లోన్ రిలేటెడ్ ఉంటున్న మొత్తం వేస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిన్న ఒక మెగా వీడియో, మాస్టర్ క్లాస్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నా ఆల్రెడీ హోమ్ లోన్ రిలేటెడ్ ఈఎంఐ కడుతున్నా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మస్ట్ గా వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. జస్ట్ మన ఛానల్లోకి వెళ్ళారంటే ఈ thumbnail తో ఉన్న వీడియో కనిపించేస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ భారీగా సెల్ చేస్తున్నారని అయితే మనం వింటూ ఉన్నాం. కానీ ఇదే టైంలో కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఐస్ వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారు. వాటి లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సిఎస్బి బ్యాంక్, ఆజాద్ ఇంజనీరింగ్, టిఆర్ఐఎల్, మార్క్స్ అండ్ ఫార్మా, ప్రదీప్ ఫాస్ఫేట్స్, ఫరాజ్ డిఫెన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇలా లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఒక డేటా. లాస్ట్ 4 quarters నుంచి ఎంత % ఆ కంపెనీల్లో ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాని పెంచుకున్నారనే డేటా. అండ్ రిటర్న్స్ ఎంత డెలివర్ చేసింది ఏప్రిల్ 1st నుంచి అన్నది కూడా, ఏప్రిల్ 1st 2024 నుంచి అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ యాజ్ ఎ సింగిల్ ఇమేజ్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నా, ఇమేజ్ ఇక్కడ పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మార్చ్ మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని కొన్నారు, ఆల్రెడీ ఉండి ఏ స్టాక్స్ లో వాటాని ఇంకొంచెం ఎక్కువ పెంచుకున్నారు, ఏ స్టాక్స్ లో ఆల్రెడీ ఉండి వాటాని కొంత తగ్గించుకున్నారు, అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు, అండ్ ఏ స్టాక్స్ కొత్తగా కొన్నారు. ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ది, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, నిపాన్ ఇండియా, కోటాక్, యూటీఐ, యాక్సిస్, ఆదిత్య బిర్లా, మిరాయ్, మోతీలాల్ ఒస్వాల్, క్వాంట్, ఈ మ్యూచువల్ ఫండ్ అందరికి సంబంధించిన డేటా ఇది. ఈ ఇమేజ్ మీరు చూడండి, మీకు క్లారిటీగానే ఉందనుకుంటే స్క్రీన్ షాట్ లో సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇది మన వాట్సాప్ ఛానల్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు హెచ్డి ఇమేజ్. ఒకవేళ లేకపోతుంటే వాట్సాప్ లో జస్ట్ డే ట్రేడర్ తెలుగు అని మీరు టైప్ చేస్తుంటే జస్ట్ డే ట్రేడర్ దగ్గరే మన ఛానల్ వచ్చేస్తుంది. 1,70,000 వరకు మన వాళ్ళు ఉంటున్న ఛానల్, అందులో మీరు జాయిన్ అయ్యి ఇమేజ్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో అప్డేట్స్ దగ్గర క్లిక్ చేసి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మన ఛానల్ నేమ్ ని టైప్ చేస్తున్నారంటే ఇలా మీకు మన ఛానల్ కనిపిస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అరబిందో ఫార్మా దగ్గర నుంచి వచ్చింది. అరబిందో ఫార్మా వాళ్ళకి రివారాక్సోర్ బ్యాన్ రిలేటెడ్ గా దట్టు 2.5 mg డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే దొరికింది. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 2.5 mg మాత్రమే కాదు 10 mg 15 mg 20 mg స్ట్రెంత్ రిలేటెడ్ గా కూడా మేము అప్రూవల్ కి పెండింగ్ లో ఉన్నాం. ఒకవేళ అలా వచ్చింది అనుకోండి, వీళ్ళు చేసిన స్టేట్మెంట్ చూడండి. ప్రెసెంట్ వచ్చిన అప్రూవల్ 2.5 mg మాత్రం $447 మిలియన్ సంబంధించిన బిజినెస్ జరుగుతుందంట. ఒకవేళ అన్నిటి రిలేటెడ్ గా కానీ వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, $8.5 బిలియన్ దగ్గరగా బిజినెస్ చేసే మార్కెట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లనే ఇలా స్టేట్మెంట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఇంతకీ డ్రగ్ ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళే రాస్తున్నారు. స్ట్రోక్ అండ్ సిస్టమాటిక్ ఎంబోలిజం రిలేటెడ్ గా. ఎంబోలిజం అంటే ఒక ఫారెన్ పార్టికల్ లా అనుకోండి, మన బ్లడ్ ని అబ్స్ట్రక్ట్ చేసేది. యూజువల్లీ క్లాట్ ఉంటది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లో మనకు ఒక పార్ట్ దగ్గర బ్లడ్ క్లాట్ లా ఫామ్ అయి అది బాడీలో ట్రావెల్ అవుతూ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే స్కోప్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఫర్దర్ గా డెవలప్ అయి పల్మనరీ ఎంబోలిజం కానీ ఇంకేదైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కలిగించే లోపు ఈ క్లాట్ నిది కరిగించేలా అండ్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ లా కూడా డీవీటీకి యూజ్ అవుతుందనేలా, పర్టికులర్ గా నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నప్పుడు ప్రొఫైలాక్సిస్ గా అంటే ముందస్తు జాగ్రత్తగా ఈ డ్రగ్ ఇచ్చి వాళ్ళని కాపాడతారనేలా. కాబట్టి ఈ పర్టికులర్ డ్రగ్ కి చాలా ఎక్కువ మార్కెట్ ఉందనేలా, దీని కారణంగా వచ్చిన ఈ అప్రూవల్ వీళ్ళకి బిజినెస్ కి యూజ్ అవుతుందని అరబిందో ఫార్మా వాళ్ళు చేసిన స్టేట్మెంట్ స్టాక్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేశాయి. ఫ్రెండ్స్, అలాగే వెంచురా వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. కమింగ్ టైమ్స్ లో ఈ టారిఫ్ వార్ కారణంగా చాలా కంపెనీస్ పడ్డాయి కదా, అలా కమింగ్ టైమ్స్ లో ఏ స్టాక్స్ ఎంతలా పెరిగే అవకాశం ఉంది, అందులో వాళ్ళు చెప్తున్న స్టాక్స్ ఒక లిస్ట్ ఇది. ఒక్కొక్క స్టాక్ ఎంత పెరుగుతుందని చెప్తున్నారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నియర్లీ 33% పెరుగుతుందని, ఫినో పేమెంట్ బ్యాంక్స్ అయితే ఏకంగా 300%, 295% దగ్గరగా పెరుగుతుందని, బజాజ్ ఫైనాన్స్ 19% దగ్గరగా పెరుగుతుందని, ఆదాని పవర్ 57%, ట్రెంట్ 32%, నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 24%, ఇంద్రప్రస్థ గ్యాస్ ఐజీఎల్ 37%, కృష్ణా డయాగ్నోస్టిక్ 131%, పిఎన్ గాడ్గిల్ 47%, ఎన్బిసిసి ఇండియా 11% దగ్గరగా పెరుగుతుందని రిపోర్ట్లు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇలా ఒక్కొక్క స్టాక్ ఎందుకు పెరుగుతుంది, దీని రిలేటెడ్ గా ఉంటున్న లాజిక్స్ అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎంతెంత వీళ్ళు పెరుగుతుందని చెప్తున్నారని, దీని రిలేటెడ్ గా కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే రిపోర్ట్ ని చూడొచ్చు. రిపోర్ట్ డౌన్లోడ్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ అలైడ్ బ్లెండర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది పొలిటికల్ గా కొంత రిలేట్ అవుతున్నది కాబట్టి వాళ్ళ 13% దగ్గరగా పడి 3% దగ్గరగా లాస్ లో ఎండ్ అయింది. ఆరోపణలు ఏమొస్తున్నాయంటే కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ లో, కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రస్తుత గవర్నమెంట్, గత ప్రభుత్వం ఉంది కదా, వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ఆ పాయింట్ లో వైసీపీ ప్రభుత్వం అలైడ్ బ్లెండర్స్ ఇద్దరు కలిసి కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేశారని ఇలా ప్రెసెంట్ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు అలైడ్ బ్లెండర్స్ కి సంబంధించిన 4,000 కోట్ల వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కాయ చేసిన వాటి రిలేటెడ్ గా దర్యాప్తు చేస్తున్నారని ఇలా కొన్ని వార్తా పత్రికల్లో డేటా పబ్లిష్ అవుతుండడం ఇవాళ స్టాక్ అయితే పడింది. బట్ దీనికి అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు బయటకు వచ్చి అసలు మాకు అలాంటి రిపోర్ట్సే రాలేదే, బ్యాంక్స్ నుంచి మా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినట్టు, లేకపోతే సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాం డేటా కావాలనో అలా ఏం రాలేదే. కాబట్టి ఏదైతే ఛానల్స్ లో డేటా పబ్లిష్ అవుతుందో అది ప్యూర్లీ స్పెక్యులేటివ్, అవి అసలు ఫాల్స్. మేము ఏం చేసినా స్ట్రాంగ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ తోనే చేసాం, లా కి అనుగుణంగానే చేసాం, మేము ఎక్కడ రాంగ్ చేయలేదని ఎలా అలైడ్ బ్లెండర్స్ వాళ్ళ క్లారిఫికేషన్స్ తో మళ్ళీ స్టాక్ రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. మరి చూడాలి దీని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఏదైనా క్లారిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా అని. అండ్ ఒకవేళ ఎవరైనా సావరిన్ గోల్డ్ బాండ్స్ ని కానీ హోల్డ్ చేస్తూ ఉంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు ప్రీ మెచ్యూర్ గానే రిడెంప్షన్ కి ఎవరైనా కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ బాండ్స్ ని సెల్ చేసేయండి, మేము ఇచ్చేస్తాం మీకు డబ్బులని ఆర్బీఐ దగ్గర సెల్ చేస్తున్న దానికి ఆర్బీఐ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర ఉంటున్న సిరీస్ ఆఫ్ బాండ్స్ మీన్స్ ఆ సిరీస్ ఏంటి, ఏ డేట్స్ లో ఆర్బీఐ దగ్గర మీరు రిడెంప్షన్ చేసుకోవచ్చు అన్న ఒక డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మీ దగ్గర ఉంటున్న సిరీస్ ఎప్పుడు ఇష్యూ చేశారు, దాని సిరీస్ ఏంటి, ఏ డేట్స్ లో మీరు ఆర్బీఐ వాళ్ళకి దానికి సెల్ చేసి కంప్లీట్ గా డబ్బులు మీరు ఆర్బీఐ దగ్గర నుంచి పొందొచ్చు. ఆర్బీఐకి సెల్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే టాక్స్ బెనిఫిట్, 0 టాక్స్ అనమాట. మీరు కానీ స్టాక్ మార్కెట్ లో బ్రోకింగ్ యాప్ లో సెల్ చేస్తే మీరు టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సిరీస్ ఆఫ్ బాండ్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే ఈ డేట్స్ లో మీరు ఆర్బీఐ దగ్గర రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకునే దాని రిలేటెడ్ గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కమింగ్ టైమ్స్ లో మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను ఎలా రిడెంప్షన్ చేసుకోవాలనే దాని రిలేటెడ్ గా కూడా. ఫైనల్లీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా బ్లింకిట్ తో టైఅప్ అయి 10 minutes లోనే సిమ్ డెలివరీ అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా నుంచి 16 సిటీస్ లో ఏ సిటీస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, పూణే అండ్ ఇలాంటి సిటీస్ లో, మేజర్ సిటీస్ లో నామినల్ ఫీ 49 రూపీస్ కే ప్రీపెయిడ్ సిమ్ ని ఆర్ ఎంఎన్పి ని కూడా, నీ నెంబర్ పోర్టబిలిటీని కూడా 10 minutes లో డెలివర్ చేసేలా డెసిషన్ తీసుకుంటున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఇది సెల్ఫ్ కేవైసీ ప్రాసెస్ అట. ఇంట్లోనే కస్టమర్ ఇంట్లోనే కేవైసీ
జరిగిపోయి సిమ్ కూడా డెలివరీ అయిపోతున్న స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 7,52,00,000 విలువ చేసే ఆర్డర్ లభించిందని అండ్ ఈవెన్ 11,48,00,000 విలువ చేసే ఇంకొక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా L1 బిడ్డర్ గా వీళ్ళు నిలిచారనేలా, లోయెస్ట్ బిడ్డర్ గా వీళ్ళు నిలిచారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సోనా కామ్స్టర్ అండ్ సంవర్ధన మదర్సన్ గురించి మాట్లాడుకోవాలి. రెండు ఇవాళ 8% దగ్గరగా పెరిగాయి కదా. ఈ ప్రధానమైన కారణం మనం మార్కెట్ అనాలిసిస్ లోనే మాట్లాడుకున్నాం. ఆటో టారిఫ్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా మెక్సికో కెనడా రిలేటెడ్ గా వస్తున్న ఆటో సేల్స్ రిలేటెడ్ గా 25% టారిఫ్ అన్నారు కదా, దాన్ని పునరాలోచిస్తున్నారని యుఎస్ కంపెనీస్ కి ఇంకా కొంత టైం కావాలి కాబట్టి డెసిషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఇలా ట్రంప్ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ తో వీళ్ళకి మంచి లాభం కదా. ఇన్ఫాక్ట్ మనకి టాటా మోటార్స్ రిలేటెడ్ గా కూడా అడ్వాంటేజే, బట్ అది ఫైనల్ కంక్లూజన్ కి రాలేదు కాబట్టి స్టాక్ పెద్దగా పెరిగినట్లు కనిపించదు. కానీ సంవర్ధన మదర్సన్ రిలేటెడ్ గా వాళ్ళకి వస్తున్న మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ జిఎం అండ్ టయోటా రిలేటెడ్ గా అనమాట. బికాస్ కార్ కంపెనీస్ మెక్సికో కెనడాలో తయారవుతున్నవి మెజారిటీ కూడా యుఎస్ లోనే సేల్ అవుతుంటాయి 30-60% దగ్గరగా. అందులో మేజర్ గా జిఎం అండ్ టయోటా రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచే సంవర్ధన మదర్సన్ వాళ్ళకి 4% దగ్గరగా రెవెన్యూస్ ఉన్నాయి. సోనా కామ్స్ వాళ్ళకి అంటే సోనా కామ్స్టర్ వాళ్ళకి 2% దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ డెసిషన్ వెనక్కి తీసుకుంటారు అంట. ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ ఎలా అయితే పడ్డాయో మళ్ళీ అలానే రికవర్ అయ్యే ప్రయత్నం ఇవాళైతే జరిగింది. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. లోదా పేరుని ఎవరు యూజ్ చేయాలనే దాని రిలేటెడ్ గా ఇద్దరు బ్రదర్స్ కి ఇష్యూ జరిగింది కదా, అభినందన్ లోదా, అభిషేక్ లోదా, వీళ్ళిద్దరికి ఇష్యూ జరిగింది కదా. ఫైనల్ కంక్లూజన్ అయితే వచ్చేసింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఫైనల్ గా ఓనర్ ఈ లోదా అండ్ లోదా గ్రూప్ కి అనేలా, అభినందన్ లోదాకి మాత్రం హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ఒక పేరు HOABL అనే ఒక పేరుని యూజ్ చేసుకునే రైట్ ఉందనేలా, బట్ లోదా కానీ లోదా గ్రూప్ కానీ ఎక్స్క్లూజివ్ గా మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళకే వెళ్తుందని అప్డేట్స్ ఇద్దరు బ్రదర్స్ రిలేటెడ్ ఉన్న ఇష్యూ పరంగా అప్డేట్ వస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ స్ట్రాంగ్ గా పెరిగింది. నెక్స్ట్ ట్రాన్స్రైల్ లైట్నింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1,085 crores విలువ చేసే ఆర్డర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో లభించిందని, TND లో లభించిందని, ఈ FY26 స్టార్ట్ చేస్తూనే స్ట్రాంగ్ ఆర్డర్ తో స్టార్ట్ చేశారనేలా ట్రాన్స్రైల్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. స్టాక్ కూడా 8% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు NTPC వాళ్ళతో 200 మెగావాట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా PPA ని సైన్ చేశారనేలా, దీంతో వీళ్ళ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రెసెంట్ 10.9 గిగావాట్ కి రీచ్ అయిందనేలా టాటా పవర్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.